క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 19వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి ధ్యానాంశము దేవుని చెంతకు మన జీవిత ప్రయాణము. మానవులమైన మనకు జీవితంలో కొన్నిసార్లు నిరాశ నిస్పృహలతో నిండి ఉండి జీవించాలని ఆశ కూడా ఉండదు. పవిత్రమైన కఠోరమైన జీవితము జీవించిన పునీతులకు కూడా ఇటువంటి సందర్భాలు ఎదురయ్యాయి. ఈనాటి మొదటి పట్టణములో రాజుల మొదటి గ్రంథము నుండి తీసుకొనబడినది. ఎలియా ప్రవక్త చేసిన ప్రయాణమును గురించి మనము తెలుసుకుంటాం. ప్రవక్తకు నిరాశ నిస్పృహ కలిగింది. క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల క్రితము ఆహాబు అనే రాజు ఇజ్రాయేలీయులను పరిపాలిస్తుండేవాడు. అతడు క్రూరమైన రాజు. భార్య యెజబెలు క్రూరంగా ప్రవర్తించేది. ఆమె విగ్రహారాధకులు. బాలు దేవతను ఆరాధించేది. రాజు భార్య కాబట్టి అనేక మందిని ఆకట్టుకొని విగ్రహారాధనలోనికి ఆమె దింపింది. ఏలియా ప్రవక్త వారిని ఖండించినందున యెజబెలు రాణి కోపాగ్నికి అతడు గురి అయ్యాడు. తన జీవితమును కాపాడుకొనటానికి తన సేవకునితో పాటు కార్మెలు పర్వతమును విడి సినాయి పర్వతం వైపుకు పయనమయ్యాడు. తన సేవకుని బెర్షెబా పట్టణమున వదిలి అరణ్యమున ఒంటరిగా ప్రయాణమయ్యాడు. అడవిలో రేగు చెట్టు క్రింద కూర్చొని ప్రాణములను విడువాలని కోరుకున్నాడు. ఈ బాధలిక చాలు, నా ప్రాణమును తీసుకొనుము, పూర్వుల వలె నేనును జీవము విడిచెదనని దేవునికి మొరపెట్టుకున్నాడు. ఆకలితో ఉన్న ప్రవక్తకు 2 మార్లు దేవదూత భోజనము సమకూర్చి 40 రోజులు నడచి దేవుని కొండ అయిన హోరేబును చేరుకున్నాడు. ప్రవక్త దేవుని సహాయముతో దేవుని చేరుకోగలిగాడు. ప్రియులారా, మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినట్లయితే ఎడారిలో ఆహారం ఇచ్చి ప్రవక్తను బలపరిచినట్లు మనలను కూడా దేవుని యొక్క వాక్కు ద్వారా బలపరుస్తారు. ఈనాటి సువిశేషము యోహాను సువార్త నుండి గ్రహించబడినది. యోహాను సువార్తలో యేసు ప్రభు తన శిష్యులతో, పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారము ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని చెప్పారు. యేసు ప్రభు ఇచ్చే ఆహారము కంటే ఆహారము ఇచ్చే యేసు ప్రభువును చేరుకోవడం ఎంతో ముఖ్యము. యేసు ప్రభు ఇచ్చే ఆహారము కంటే ఆహారం ఇచ్చే యేసు ప్రభువును చేరుకోవడం ఎంతో ముఖ్యము. ప్రతి ఆదివారము ఆ క్రీస్తు ప్రభువును శరీరమును లోకనే భాగ్యాన్ని మనందరికీ కలుగుతోంది. అదే మన ఆత్మకు భోజనము. ఆ భోజనమునకై మనము తపిస్తూ ఉండాలి. ఆయన ఇచ్చే జీవాహారము ద్వారా మనము ఎల్లప్పుడూ జీవిస్తాము. మన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము ప్రభు ఇచ్చే ఆహారము ద్వారా బలపడుతుంది.
రెండవ పట్టణము పునీత పౌలు ఎఫీషియులకు వ్రాసిన లేఖ నుండి తీసుకొనబడినది. మన జీవిత ప్రయాణములో ఏ విధముగా జీవించాలని పునీత పౌలు బోధిస్తూ ఉన్నారు. 4వ అధ్యాయం 31వ వచనములో వైరము, మోహము, క్రోధము అను వానిని వదిలివేయుడు. అరుపులు కానీ అవమానములు కానీ ఇంకా ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. క్రీస్తు ద్వారా దేవుడు మేము క్షమించున్నట్లే ఒకరినొకరు క్షమింపుడు. యేసు ప్రభువును మనము అనుసరిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ శరీర రక్తాలను భక్తి శ్రద్ధలతో లోకొంటూ ఈ లోక విశ్వాస ప్రయాణములో మనమందరము ముందుకు సాగుదాం. ఈరోజు యువత ఆదివారమును జరుపుకుంటూ ఉన్నాము. యువతీ యువకులందరి కోసము ప్రత్యేకముగా ప్రార్థించుదాం. యేసు ప్రభువు వారి యొక్క విశ్వాసాన్ని దృఢపరచాలని, యువత ప్రభుకు సాక్షులుగా జీవించాలని ప్రత్యేకముగా వేడుకుందాం. మిమ్ములను మీ కుటుంబములను ఆ యేసు ప్రభువు దీవించుదురుగాక. ఆమేన్.